అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్. ఈరోజు ఈ వీక్ ఎవరు క్లాస్ అటెండ్ చేశారు, మీ ఒక పర్సన్ ఎనర్జీ ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నాము. ఇది టైమ్‌లెస్ రీడింగు. మీకు ఎప్పుడు రెజొనేట్ అవుతుంది, ఈ వీడియో మీకు ఎప్పుడు దొరుకుతుంది, అప్పుడు దీంట్లో ఉన్న మెసేజెస్ మీకు అనుకోండి. అండ్ ఈ ఒక ఇది ఓవరాల్ ఎనర్జీ కాబట్టి మీకు ఎంత రెజొనేట్ అవుతుందో అంత తీసుకోండి. యాక్చువల్లీ మీ పర్సన్ చాలా హై వైబ్రేషన్‌లో ఉన్నారు. ఒక స్పిరిచువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వాళ్ళ లైఫ్‌లో ఫాస్ట్‌గా జరుగుతున్నాయి కాబట్టి, ఒక మంచి నాలెడ్జ్‌లో వచ్చి కూర్చున్నారు. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీరు మీ రాక కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. గర్ల్ ఇక్కడ ఒక బాయ్ చూస్తూ ఉంటే, ఒక మగాడు చూస్తూ ఉంటే, మీ రాక కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక గర్ల్ చూస్తూ ఉంటే, వాళ్ళు మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. బికాజ్ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చేజ్ చేయట్లేదు. స్పెషల్లీ అమ్మాయి ఎవరున్నారు, అంటే మీ గర్ల్ ఇప్పుడు బాయ్ చూస్తూ ఉంటే అమ్మాయి ఎవరున్నారు, ఇప్పుడు వాళ్ళు మీ వెనక రావట్లేదు. మీరే వాళ్ళ లైఫ్‌లోకి రావాలి అనేటట్టుగా వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. మన సంబంధం పాడవడానికి, మనం దూరం అవ్వడానికి ఏ కారణం ఉండింది, దాని మీద వర్క్ చేసి వాళ్ళని వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకుంటున్నారు మీకోసం. సో, కాబట్టి ఈసారి మీరు లవ్ ప్రపోజ్ అనేది మీరు చేయాలి అనడాని కోసం, మీ రాక కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. క్లియర్‌గా కనిపిస్తున్నాయి. కొత్తగా ఏదో నేర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో కొత్తగా నేర్చుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు మీ పర్సన్. ఇది ఎవరు చూస్తున్నా కూడా జెండర్ స్పెసిఫికేషన్ అనేది ఇక్కడ ఏమీ లేదు. మీ పర్సన్ మీకోసం, మిమ్మల్ని పొందడానికి కోసం వాళ్ళ ఒక ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటున్నారు. స్పిరిచువల్లీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. అండ్ మీరెప్పుడొస్తారా అని వెయిట్ చేస్తున్నారు గానీ, డెస్పరేషన్ ఇప్పుడు లేదు. ఎప్పుడు వస్తారో రాని అని వాళ్ళు కూడా హాయిగా వాళ్ళ వర్క్ మీద వాళ్ళ ఒక ఆహ్, ఏం నేర్చుకుంటున్నారు, కొత్తగా ఏదైనా నేర్చుకునే ఒక దాహం అనేది ఎక్కువుంది మీ పర్సన్‌కి. కొత్తగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకుంది నలుగురికి నేర్పిస్తున్నారు. మంచి దారిలో నడుస్తున్నారు. న వాళ్ళ దారిలో రావడానికి ఎవరు రెడీగా ఉన్నారు. వాళ్ళకి కూడా గైడ్ చేస్తున్నారు. ఆ ఒక ఎనర్జీలో వచ్చారు. ఈవెన్ స్పెషల్లీ ఒక మదర్ నర్చరింగ్, కేరింగ్‌లో ఉన్నారు. ఇక్కడ స్పెసిఫిక్‌గా ఒక అమ్మాయి ఎనర్జీ వస్తున్నాయి. ఆహ్, మగవాళ్ళు ఎవరు చూస్తున్నారు, ఎక్కువ వాళ్ళకి రెజొనేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరే వాళ్ళకి చేసిన హర్ట్ నుంచి కూడా వాళ్ళు వాళ్ళని కంప్లీట్‌గా హీల్ చేసుకొని, ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈసారి వాళ్ళు మీ దగ్గరికి రారు. మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సొస్తుంది. ఎవరు మగవాళ్ళు చూస్తున్నారు. స్పెసిఫికల్లీ కొన్ని మెసేజెస్ మీకే ఉంది. అమ్మాయి మీ దగ్గరికి రారు. మీరే వాళ్ళ దగ్గరికెళ్ళాలి. బికాజ్ వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేయట్లేదు. ఒక బ్యూటిఫుల్ క్వీన్ ఎనర్జీలో కూర్చొని తన కింగ్ కోసం తను వెయిట్ చేస్తున్నారు. తన కింగ్ తన కోసం వచ్చి తనకి ఒక లవ్ ప్రపోజల్ ఇవ్వాలి. లవ్ ప్రపోజ్ చేయాలి. తనని ఎంత ప్రేమిస్తున్నారు అనేది ఈసారే వాళ్ళు మిమ్మల్ని సంపూర్ణంగా పరీక్షించకుండా వాళ్ళ లైఫ్‌లోకి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, చోటివ్వరు. బట్ వాళ్ళు యాస్ ఎ టీచర్, యాస్ ఎ మదర్ మిమ్మల్ని కేర్ చేస్తారు. మీకు దారి చూపిస్తారు. మీరే తప్పు చేసినా కూడా మీ ప్రేమని పొందడానికి మీ దగ్గర ఫైట్ చేస్తారు. మిమ్మల్ని పొంది సాధించి చూపిస్తారు వాళ్ళ ప్రేమని. అన్ అంత హై ఎనర్జీ ఉంది. యాక్చువల్లీ ఇది డెక్ నేను షఫల్ చేస్తూ ఉంటే పటా అని పడిపోతున్నాయి కార్డ్స్. సో, చాలా హై వైబ్రేషన్‌లో ఉన్నారు. ఒక హెవీ నాలెడ్జబుల్ పర్సన్. మీకు మీరు ప్రాబ్లమ్‌లో ఉంటే, మీరేదైనా ఒక టెన్షన్‌లో ఉంటే, ఆ టెన్షన్ నుంచి మిమ్మల్ని ఒక తన బుద్ధిని ఉపయోగించి మిమ్మల్ని హ్యాపీగా అక్కడి నుంచి ఎలా మిమ్మల్ని ఆ పెయిన్ నుంచి బయటకి తీసుకొనొచ్చి, మీరు కూడా హ్యాపీగా ఉండేటట్టుగా
మిమ్మల్ని చూసుకోవచ్చు అనేటట్టుగా వాళ్ళు మారిపోయారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలాగే మిమ్మల్ని కూడా హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటున్నారు. మీరు తప్పు చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ ప్రేమతో నేర్పిస్తారు. ఈసారి మీరు మీతో వాళ్ళు గొడవ చేయరు. ఏదైనా సరే వాళ్ళు కామ్‌గా ఉంటారు. మిమ్మల్ని ఒక అబ్బాయిలు కోరుకుంటారు కదా! అమ్మలా ప్రేమించే అమ్మాయి నాకు రావాలి అని. అలాంటి ఒక ప్రేమ వాళ్ళు మీకు చూపిస్తారు. మీరు తప్పు చేసినా కూడా ప్రేమతోనే వాళ్ళు మిమ్మల్ని మారుస్తారు. వాళ్ళు చాలా ఒక ఫ్రీడమ్, ఒక లైఫ్‌ని వాళ్ళు ఎంచుకున్నారు. ఎవరి కింద నేను బ్రతకూడదు అనే ఒక ఇండిపెండెంట్ లైఫ్ అనేది వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు. ఎంత ఇండిపెండెంట్ అయినా కూడా మీకోసమే ఈ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వాళ్ళ లైఫ్‌లో చేసుకుంటున్నది అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా కనపడుతున్నాయి. వాళ్ళు ఏం సాధించినా వాళ్ళ హ్యాపీనెస్ మీతోనే పంచుకోవాలి. మీతో సెలబ్రేట్ చేయాలి. వాళ్ళు లైఫ్‌లో ఎంత సాధించినా కూడా మీరు వాళ్ళ పక్కలో లేదు అంటే, వాళ్ళు ఏం సాధించినా కూడా నేను నథింగ్ అని వాళ్ళ ఒక ఒపీనియన్. వాళ్ళ బాధ అయినా, కష్ట అయినా, వాళ్ళ సంతోషమైనా, వాళ్ళ సక్సెస్ అయినా ప్రతి ఒక్కటి మీతో పంచుకోవాలనుంది. ఏడుపు, బాధ, కష్టాలు ఇక్కడ ఈ ఎనర్జీ ఇక్కడ రావట్లేదు. చాలా హ్యాపీ, చాలా హై వైబ్రేషన్, వెరీ నాలెడ్జబుల్. ఆహ్, తను ప్రాబ్లమ్స్ నుంచి బయటకొచ్చి నలుగురికి దారి చూపే ఒక ఆహ్, ఎనర్జీ లెవెల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు కూడా ప్రాబ్లమ్స్‌లో ఉంటే మీరు కష్టం పడాల్సిన అవసరం లేదు. మీరు క్వెషన్ అడిగితే వాళ్ళకి ఆన్సర్ రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. అంత నాలెడ్జబుల్ పర్సన్‌గా కూర్చున్నారు మీకోసం. మీ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. మీరెప్పుడు ప్రపోజ్ చేస్తే ఈసారి వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు మీతో శాశ్వతంగా మీతో ఉండిపోతారు. కానీ మీరేమైనా తప్పు దారిలో ఉంటే వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు మార్చుకుంటారు గానీ, ఈసారి మీరు ఎలా ఉంటే అలా మిమ్మల్ని వాళ్ళు వాళ్ళ లైఫ్‌లోకి రానివ్వరు. బికాజ్ మీ పర్సన్ ఎస్పెషల్లీ గర్ల్ షీ కంప్లీట్‌లీ ట్రాన్స్‌ఫార్మ్ హెర్‌సెల్ఫ్. ఇక్కడ కొంతమందికి ఇక్కడ అమ్మాయి అయ్యి ఉండుంటే ఇది మీ ఒక ఎనర్జీ. అబ్బాయి అయ్యి ఉండుంటే మీ ఒక పర్సన్ ఎనర్జీ. ఎందుకంటే నేను టాపిక్ ఏదైనా తీసుకోవచ్చు కానీ ఇక్కడ రీడింగ్ చేసేటప్పుడు కొన్ని మారిపోతుంది కాబట్టి మీరు అమ్మాయి అయ్యి ఉంటే ఇది డెఫినెట్‌లీ మీ ఎనర్జీ అండి. అబ్బాయి అయ్యి ఉంటే మీ పర్సన్ ఎనర్జీ ఇది. సో ఈసారే మీరు ఆల్రెడీ వాళ్ళకి ఏ నొప్పి, బాధ ఇచ్చారో వాళ్ళకి మీకంటే ఎక్కువ తెలుసు. కానీ వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేశారు. అవన్నీ కూడా రిలీజ్ చేసి మిమ్మల్ని కంప్లీట్‌లీ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు వాళ్ళ దగ్గర వెళ్లి మాట్లాడడానికి కూడా వాళ్ళకి మెసేజో, కాల్ చేసో వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కూడా మీ గొంతులో నుంచి మాట రావట్లేదు. కాల్ చేసినా, మెసేజ్ చేసినా నేనేం మాట్లాడాలి అనే భయంతోనే కూర్చున్నారు. ఇక్కడ నాకు కంప్లీట్‌లీ బ్లూ ఎనర్జీ అంటే మీ థ్రోట్ చక్ర ఇంబాలెన్స్‌గా ఉంది. మాట్లాడడానికి భయపడుతున్నారు మీ పర్సన్‌తో. మీరు మగవాళ్ళైనా కూడా మీ ఒక లవర్‌తో, మీ ఒక భార్యతో గాని, మీ ఒక పర్సన్‌తో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా స్ట్రాంగ్‌గా నిలబడే మీరు ఈ విషయంలో మాత్రం మీ పర్సన్ దగ్గర, మీ అమ్మాయి దగ్గర మాట్లాడడానికి భయపడుతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ మీ ఒక అమ్మాయి ఎనర్జీ కంప్లీట్‌లీ యెల్లో కనపడుతున్నాయి ఇప్పుడు నాకు. షీ ఈజ్ వెరీ డేరింగ్, డాషింగ్. మీరు ఏం చేసినా కూడా మీకంటే తనకి మీరు చేసిన ఒక అల్లరి గాని, మోసం గాని వాటెవర్ మీరు వాళ్ళకి చేశారు. మీకంటే ఎక్కువగా ఇంకా డీప్‌గా వాళ్ళకి తెలుసు. ఆ డెప్త్ అనేది టచ్ చేసి అక్కడి నుంచి మిమ్మల్ని కంప్లీట్‌గా క్షమించేసి ఫైనల్లీ వారు హీల్ అయిన తర్వాత కూడా మీరే వాళ్ళ లైఫ్‌లోకి కావాలి అని మీకోసం వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కంప్లీట్‌లీ వాళ్ళ ఎనర్జీలో ఒక క్వీన్ ఎనర్జీలో వచ్చి కూర్చున్నారు. కింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ ఒక సామ్రాజ్యాన్ని ఇద్దరు కలిసి మీ ఒక సామ్రాజ్యాన్ని కట్టుకొని పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండుని బ్యాలెన్స్ చేస్తూ మీ ఒక సోల్ పర్పస్ ఏముంది దాన్ని కంప్లీట్‌గా
చేసుకుంటూ ఈజీగా ముందుకు వెళ్ళాలి అని ముక్తి, మోక్షం వాటెవర్ మీరు కోరుకుంటున్నారు. ఈ ఒక లైఫ్ అండ్ డెత్ బాడీ అనే ఒక లైఫ్ అండ్ డెత్ ఒక ప్రొసీజర్ నుంచి ముక్తి పొందాలి అనుకుంటే, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మీ పార్ట్నర్, మీ అమ్మాయి మీకు సపోర్టివ్‌గా నిలబడతారు అనేది ఇట్లా క్లియర్‌గా కనపడుతున్నాయి. మీ యొక్క ఎనర్జీలో బ్లాకేజెస్ ఉంది. మీరు భయపడుతున్నారు. మాట్లాడడానికి గొంతు రావట్లేదు, మాటలు రావట్లేదు, మాట్లాడినా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అట్‌లీస్ట్ ధైర్యం చేసి ఆ నెగటివిటీ అంతా పక్కన పెట్టి, మీరు అట్‌లీస్ట్ వాళ్ళకి మెసేజ్, కాల్ ఏదైనా చేయండి. మీకు ఒక ధైర్యం ఇచ్చేటట్టుగా వాళ్ళు మాట్లాడతారు. మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కూడా వాళ్ళు హీల్ చేస్తారు. అలాంటి ఒక ఎనర్జీ లెవెల్‌లో మీ అమ్మాయి ఉన్నారు. మగవాళ్ళు ఇక్కడ బెదురుకుంటున్నారు గానీ, అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉన్నారు. మీ ప్రాబ్లమ్స్‌ని కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేంత ఒక నాలెడ్జ్ ఇచ్చే లెవెల్‌లో వాళ్ళున్నారు. ఇది స్పెసిఫిక్‌గా ఎవరి ఎనర్జీ మీకెంత రెసొనేట్ అవుతుందో అంత తీసుకోండి. బట్ ఇట్స్ వెరీ, వెరీ హై వైబ్రేషన్ అమ్మాయి ఎనర్జీ ఇది. బట్ అబ్బాయి ఇంకా కొంచెం లో ఎనర్జీలో ఉన్నారు. మీ ట్రాన్స్‌ఫర్మేషన్ మీరు ఒక ఇన్నర్ వర్క్ ఇంకా అంతగా స్టార్ట్ చేయలేదు. బట్ మీకు కూడా వాళ్ళ దగ్గర వెళ్ళాలనుంది. బట్ ఇక్కడ రెండే ఎనర్జీ కనపడుతున్నాయి. ఒక కంప్లీట్‌లీ బ్లూ కలర్, ఇంకొకటి కంప్లీట్‌లీ యెల్లో కలర్. భయపడుతున్నారు. వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారా? లేదా? ఏం మాట్లాడాలి? అనేటట్టుగా భయపడుతున్నారు గానీ, మీకు కూడా వాళ్ళ దగ్గర వెళ్ళాలి. వాళ్ళ ప్రేమ మీకు కావాలి. మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర వెళ్ళాలి మీరు అనేటట్టుగా మీకు మీ ఇంట్యూషన్ గైడ్ చేస్తున్నాయి. ఇలాంటి వీడియోస్ దొరకొచ్చు. మీ ఇంట్యూషన్ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తున్నాయి. మీ మనసులో నుంచి వస్తున్న ఆ మాటని వినండి. మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తున్నాయి. మీ పర్సన్‌ని కనెక్ట్ అవ్వండి, కాంటాక్ట్ చేయండి, వాళ్ళ దగ్గర మాట్లాడండి అని. బట్ మీరే ఎక్కడ వెనక పడుతున్నారు. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా మీకు సిగరెట్, ఆల్కహాల్ వాటెవర్ అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా దీంతో అని కూడా భయపడుతున్నారు. బట్ వాళ్ళు మీ పాజిటివ్‌తో పాటు మీ నెగెటివ్‌ని కూడా కంప్లీట్‌లీ యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని ప్రేమిస్తారు. అన్‌కండిషనల్లీ ప్రేమిస్తారు. కానీ మీ బ్యాడ్ హ్యాబిట్స్‌ని కూడా వాళ్ళ ప్రేమతోనే మీకు ఆ బ్యాడ్ హ్యాబిట్స్‌ని కూడా మాన్పించేస్తారు. వాళ్ళ ప్రేమతో మిమ్మల్ని వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళు మార్చుకుంటారు గానీ, ఇంకా పాస్ట్‌లో ఒక భారంగా ఒక సంబంధాన్ని ఏమి వాళ్ళు మోసారు, ఇంక ముందు వాళ్ళు మోయరండి. మిమ్మల్ని కూడా మీరు ఎక్కువ హర్ట్ చేస్తే, మళ్ళీ అదే రిపీట్ చేస్తే, మీ ఒక వాళ్ళ కోసం మీరెలా మారుతున్నారు, లేదంటే వాళ్ళని పొందడానికి మీరెంత ఎఫర్ట్ పెడుతున్నారు, అవన్నీ కూడా మీరు వాళ్ళకి చూపించలేదు అంటే, మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంత వాళ్ళ మీద వర్క్ చేసి ఈ ఒక హై వైబ్రేషన్ ఎనర్జీకి వచ్చింది. మీతో మీరు కూడా వాళ్ళలాగే వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారు అనేది వాళ్ళకి చూపించి, వాళ్ళని పొందడానికి మీరెంత శ్రమ పడతారు, మీ ఒక బ్యాడ్ హ్యాబిట్స్ మీద ఎంత సాధన చేసి దాని నుంచి అదంతా వదిలేసి వాళ్ళ కోసం మీరు వస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. అంతవరకు యాస్ ఎ గుడ్ ఫ్రెండ్ మీతో ఉండి మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ యొక్క బాధ నుంచి, కష్టం నుంచి కంప్లీట్‌లీ మీ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, బ్యాడ్ బిహేవియర్ నుంచి ఎలా మీరు బయటకు రావాలి అనేటట్టుగా మీకు గైడ్ చేస్తారు. దాని నుంచి కంప్లీట్‌గా మీరు బయటకొచ్చిన తర్వాత మీ లైఫ్‌లో తనకి ఏం చోటిస్తారు? తన ఒక స్థానం ఏంటి మీ జీవితంలో అనేటట్టుగా మీరు వాళ్ళని ఎంత గౌరవిస్తారు, ఎంత ప్రేమిస్తారు, ఎంత ఒక విలువిస్తారు అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళని పొందడానికి మీరు ఎంత ఎఫర్ట్ పెడతారు. అవన్నీ చూసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. అంతవరకు యాస్ ఎ గుడ్ ఫ్రెండ్ మీతో ఉండి, మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు. మీ ఒక మార్పు, ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ బ్యాడ్ నుంచి గుడ్‌కి, పెయిన్ నుంచి హ్యాపీనెస్‌కి
బాడీ నుంచి ఒక సోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఈ వ్యక్తి మీ లైఫ్‌లో వచ్చిన తర్వాత మీకు ఆహ్, మంచి దారి చూపిస్తారు. మీరు ఇప్పుడు ఏం కష్టపడుతున్నారు, సంబంధం అవ్వచ్చు, ఫైనాన్షియల్ బర్డెన్ ఇక్కడ కనిపించట్లేదు. యూ ఆర్ వెరీ సక్సెస్‌ఫుల్ పర్సన్ ఫైనాన్షియల్లీ, కెరియర్ వైస్ అన్నిట్లోనూ వెరీ సక్సెస్‌ఫుల్, షైనింగ్ పర్సన్ అనేది కనపడుతున్నాయి. బట్ ప్రేమ విషయంలో చాలా బర్డెన్‌ని, లవ్ ఫెయిల్యూర్స్‌ని, మీ వాళ్ళే మీకు ఇచ్చిన బాధల నుంచి చాలా సఫర్ అవుతున్నారు గానీ, యెస్, ఫ్యామిలీ కూడా మీకు కొంతమందికి హెల్ప్ చేస్తుండొచ్చు. లేదంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రేమ మీ ఫ్యామిలీ కూడా మీకు ఇవ్వలేదు అని అనుకుంటే, ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళు మీ పర్సన్ మీకు దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తారు. మీ రాక కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. జస్ట్ మీ భయాన్నంతా పక్కన పెట్టి మీరు వాళ్ళకి కాల్, మెసేజ్ చేసి వాళ్ళతో మాట్లాడండి. ఈసారే ధైర్యం చేయండి. ధైర్యం కొన్నిసార్లు అన్నిటిని వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి. మీరు కూడా వాళ్ళని ప్రేమిస్తున్నారు. ప్రేమించే వ్యక్తి మధ్యన రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు ఈగో వస్తుంది. అప్పుడు సంబంధం కంప్లీట్‌గా ఈసారి వాళ్ళని మీరు కంప్లీట్‌గా కోల్పోతారు. క్లియర్ మెసేజ్. ఎందుకంటే టాక్సిక్ పర్సన్‌ని వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్‌లోకి ఎంట్రీ అవ్వనివ్వరు. ఈసారి ఏదున్నా కూడా వాళ్ళు మీకోసం మారారు. మీకోసం వాళ్ళకి నచ్చినట్టు మిమ్మల్ని మార్చుకుంటారు. మీరు మారిన తర్వాత మీ ఒక సంబంధం అనేది శాశ్వతంగా, అనంతంగా ఉండిపోతుంది. వాళ్ళు కంప్లీట్‌గా మీ పర్సన్ అయిపోతారు. వాళ్ళు కూడా మీ రాక కోసమే వెయిట్ చేస్తున్నారు. కానీ మీరు భయపడి వెనక పడితే, మగాడై ఉండి భయపడితే ఆడవాళ్ళు ఎలా తీసుకుంటారండి? ఎప్పుడు కూడా ఆహ్, నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. పువ్వు దగ్గర తుమ్మెద రావాలి కానీ, తుమ్మెద దగ్గర పువ్వు వెళ్ళకూడదు. అది సృష్టికి విరుద్ధం. సృష్టికి విరుద్ధంగా ఏం చేసినా కూడా దానికి విరుద్ధంగానే ఉంటుంది. దానికి వచ్చే ఒక రిజల్ట్స్ కూడా. కాబట్టి మగవాళ్ళు అయ్యుండుండి మనసులో ప్రేమని దాచుకోకుండా ఉన్నదంతా వాళ్ళ దగ్గర టైం చూసుకొని, మీ కష్టాలు, బాధలు ఏదున్నా కూడా కొంచెం చెప్పుకోండి. రాత్రంతా నిద్ర రాకుండా ఆ పర్సన్ కోసం ఊరుకోయే ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు మీ దగ్గరికి ఈసారి రారు. మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది మీరు తెలుసుకుంటే ఇట్స్ గుడ్. లేదంటే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు. మీ లైఫ్‌లో వాళ్ళుండరు. కానీ మిమ్మల్ని తప్ప వాళ్ళ లైఫ్‌లోకి ఇంకెవ్వరికీ ఎంట్రీ లేదు. వస్తే మీరుంటారు. లేదంటే వాళ్ళు ఒంటరిగా ఉండిపోవాలని డిసైడ్ చేసేసుకున్నారు. బట్ మీరే ఎక్కడో పాస్ట్ బాధని, కష్టాన్ని ఇంకా పట్టుకొని రాత్రంతా నిద్ర కూడా రాకుండా కొంతమంది ఏడుస్తున్నారు. ఎంత ఏడ్చినా కూడా ఈసారి మీకు అవన్నీ కూడా అవ్వదు. కొంచెం హీలింగ్ అవసరం ఉంది. అవన్నిటికి మీ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. గో వాళ్ళకి మెసేజ్ చేయండి, కాల్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ఆ తర్వాత పెయిన్ అనేది మీ లైఫ్‌లో ఉండదు. ఆ లెవెల్‌కి మిమ్మల్ని వాళ్ళు ప్రేమిస్తారు. మిమ్మల్ని చూసుకుంటారు. అమ్మలా మీకు ఒక మీ వయస్సుని కూడా వాళ్ళు మర్చిపోయి అమ్మలా మిమ్మల్ని ప్రేమిస్తారు, చూసుకుంటారు. మిమ్మల్ని మీ అన్ని బాధల నుంచి మిమ్మల్ని బయటకి తీసుకొస్తారు. కానీ మీరు ఈసారి ఏనైదైనా అబద్ధం చెప్తే, మోసం చేస్తే ఇది ఆఖరి ప్రయత్నం వాళ్ళది. ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చి చూద్దామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈసారి కూడా మీరు మనసులో దాచుకొని ఆహ్, మోసం చేయడమో, అబద్ధం చేయడమో చేస్తే పర్మనెంట్‌లీ వాళ్ళు వాళ్ళ లైఫ్ నుంచి మిమ్మల్ని కట్ చేసేస్తారు. ఒంటరిగా బతకడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు గానీ మళ్ళీ మోసం చేస్తే వాళ్ళు మిమ్మల్ని భరించరండి. ఇట్ ఈస్ లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోకండి. భగవంతుడు గాని, మీ పర్సన్ గాని మీకిస్తున్న లాస్ట్ ఛాన్స్. దీన్ని కరెక్ట్‌గా వాడుకోండి. మనసులో ఏదున్నా కూడా వాళ్ళే మీకు ఇచ్చిన బాధ, నొప్పి ఉన్నా కూడా టైంని చూసుకొని మీరిలా చేశారు, అందుకు నాకు నచ్చలేదు అనే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి. దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళని వాళ్ళు మీకోసం దిద్దుకుంటారు గానీ, ఈసారి వాళ్ళు మిమ్మల్ని వదలరు. కానీ మీరే మళ్ళీ మోసం చేస్తే మిమ్మల్ని కూడా కట్ చేస్తారు. వాళ్ళు ఒంటరిగా ఉండడానికి రెడీ అయినా గానీ ఇక్కడ చూడండి అన్ని 8 కార్డ్స్ కూడా ఆహ్, సారీ 7 కార్డ్స్‌లో కూడా సింగిల్ పర్సన్ ఉన్నారు. వస్తే వాళ్ళ లైఫ్‌లో మీరుంటారు. అది వాళ్ళకి కావాల్సినట్టు మిమ్మల్ని మంచిగా మార్చుకుంటే. లేదంటే వాళ్ళు సింగిల్‌గా ఉండిపోతారు గానీ, వాళ్ళ లైఫ్‌లోకి ఇంకెవరికీ ఎంట్రీ ఇవ్వరు.
మిమ్మల్ని పొందడానికి మీతో ఫైట్ వచ్చినా కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు. మిమ్మల్ని సంపూర్ణంగా పాజిటివ్‌గా పొందుతారు. కానీ మీరు నెగెటివ్‌గా మనసులో ఒకటి దాచుకొని మళ్ళీ మోసం చేస్తే ఈసారి పర్మనెంట్‌గా మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లో నుంచి కట్ చేసేస్తారు. వాళ్ళు ఒంటరిగా బతకడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇది ఎంత రెజొనేట్ అవుతుందో అంత తీసుకోండి. చాలా ఇంటెన్స్ మెసేజ్ వచ్చింది. సో, ఇది లాస్ట్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఛాన్స్‌ని కరెక్ట్‌గా వాడుకోండి. వాళ్ళ దగ్గర విత్ లవ్ వెళ్ళండి. మీ మనసులో ఏదున్నా కూడా నిజం చెప్పండి. విత్ లవ్, కంపాషన్, ప్రేమతో, నయ వినయంతో, కోపంతో రాంగ్ వేలో వెళ్తే ప్రేమ ఎప్పటికీ దొరకదు. కాబట్టి అయినంత కేరింగ్, లవ్వింగ్ ఆ ఒక ఎనర్జీలోనే మీరు కూడా వాళ్ళతో వెళ్ళండి. మీరు ఒక్క రూపాయంత వాళ్ళకి ప్రేమిస్తే వాళ్ళు మీకు రూ. 100 ఇస్తారు. అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ కూర్చున్నారు. మీరు మీ మీద ఎఫర్ట్ వేయకుండా భయంలో కూర్చుండుంటే ఈసారి కంప్లీట్‌గా వాళ్ళని శాశ్వతంగా కోల్పోతారు. దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్ మీ పర్సన్ అయినా, మీ ఒక యూనివర్స్ అయినా ఇస్తున్నది. దీన్ని సరిగ్గా వాడుకోండి. సో, సోమవారం క్లాస్‌లో మీట్ అవుదాం. అంతవరకు హ్యాపీ ట్రాన్స్‌ఫర్మేషన్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.